నమస్కారం. మరి ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో రాజకీయ కుట్రలో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పైన దాడికి కొంతమంది కావాలన్నటువంటి ఆయన్ని బ్యాడ్ చేయాలి, ఆయన యొక్క ఇమేజ్ని, ఆయన లీడర్షిప్ని తగ్గించాలి అనే ఆలోచనతో అటు తెలంగాణలో కొంతమంది, ఇటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులు ముఖ్యంగా వారిని టార్గెట్ చేస్తూ మరి నిన్ననే చూసాం మనం కాకినాడ ఏదైతే తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. భారతదేశంలో రాష్ట్రంలో ఎవరు ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు పెట్టుకోవడానికి ఇబ్బంది లేదు, కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆ మీటింగ్ కొనసాగటం అనేది బాధాకరం. నేను అడుగుతున్నా, నిన్న కూర్చున్నటువంటి కాపు నాయకులందరినీ, మీరు అధికారులు ఉన్నప్పుడు డే 1 నుంచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా గెలిచిన దగ్గర నుంచి మీరు ఆ కమ్యూనిటీకి, ఆ కాపు సామాజిక వర్గానికి మీరేమైనా చేశారా? మీరేమైనా ఆలోచన చేశారా? మీకు పదవులు పోయిన తర్వాత మాత్రమే కాపు కమ్యూనిటీ, కాపు కులస్తులు గుర్తుకొచ్చి వాళ్ళ రెచ్చగొట్టి కులాలుగా ఎడగొట్టి మీ పబ్బం గడుపుకోవటం కోసం మాట్లాడుతుంది తప్పించి, మీరు అధికారులు ఉన్నప్పుడు కాపుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ రోజునైనా మాట్లాడగలిగేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేయగలిగారా మీరు? ఈ రోజున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కులాలు కాదు, అందరం కూడా 5.5 కోట్ల మంది ప్రజలందరం కూడా ఒకటిగా నడవాలి, అభివృద్ధిని సాధించాలి, ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అనేటువంటి ఆలోచనతో కులాల మధ్యలో గొడవలు పెట్టి నిరంతరం మీ పబ్బం గడుపుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం కులాల మధ్యలో గొడవ పెట్టి గ్రామాల్లో, పట్టణాల్లో వాళ్ళు కొట్టుకొని తన్నుకునే విధంగా మీరు ప్రేరేపించొద్దు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటే, ఈ రోజున ఎప్పుడు కూడా గతంలో చూసిన తోట త్రిమూర్తులు గారు కానీ, కొంతమంది ఇంకా కాపు నాయకులు కానీ, పదవులు పోయాకే కాపు కులం గుర్తొస్తుంది వాళ్ళకి. పదవులు పోయిన తర్వాత మాత్రమే వాళ్ళకి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనేటువంటి ఆలోచన మొదలవుద్ది. డే 1లో పదవిలో ఎన్నికైన తర్వాత ఆ కులానికి ఏం చేద్దాం, ఈ సమాజానికి ఏం చేద్దాం, మనం ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేద్దాం, లేదా ఈ ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది కదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే ఇంకొకరో ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు నిలబెడదాం, ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుందని ఏ రోజునైనా మీరు ప్రశ్నించేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ చేశారా? మరి ఈరోజే ఎందుకు మళ్ళీ మీ కుర్చీల్లో మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎన్నిక కాలేమని భయం మొదలై, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, అంతకుముందు వైఎస్ఆర్ గారు మరి హైదరాబాదులో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ కులాల మధ్యలో విద్వేషాలు లేపి మత కలహాలను సృష్టించి ఆ రోజున ప్రభుత్వాలని కోలదూసేటువంటి ప్రయత్నాలు జరిగినాయో, ఆ వాసనలో ఈ రోజున మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్యలో చిచ్చులు పెట్టి, కులాలు రెచ్చగొట్టి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎవరో కూడా ప్రశాంతంగా ఉండకుండా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి వారి యొక్క నాయకుడి దగ్గర మెప్పు పొందడానికి నిన్న జరిగినటువంటి కాపు నేతల యొక్క, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు నేతల యొక్క మీటింగ్ అనేది చాలా స్పష్టంగా ఇవాళ జనాలు అసహించుకుంటున్నారు, వస్తున్నారు కూడా.
అంటే ఒక కులం వేస్తేనే ఒక ఎమ్మెల్యే గెలుస్తున్నాడా? ఇంకా ఎవరి ఓట్లు అవసరం లేదా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వర్గాలు, మిగతా కులాలు వారి యొక్క ఓట్లు అవసరం లేదా? పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరైతే అర్హులైనటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో కులాలను రెచ్చగొట్టదని ఆయన చెప్తూ ఉంటే, ఈ రోజున ఓడిపోయిన తర్వాత మరి 2019 తర్వాత కూడా ఇదే తోట త్రిమూర్తులు గారు, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉండి మాజీ హోమ్ మినిస్టర్ అయినప్పుడు కాకినాడలో ఆత్మీయ సమ్మేళనం మీటింగ్ పెట్టారు, కాపుల మీటింగ్. ఓడిపోయిన తర్వాత మాత్రమే గుర్తొస్తుంది కాపులు. ఏ పార్టీలోకి వెళ్ళాలి, బీజేపీలోకి వెళ్ళాలా, జనసేనలోకి వెళ్ళాలా అని 2019 తర్వాత మీటింగులు పెట్టుకున్నటువంటి నాయకులు వీళ్ళకి. ఎందుకంటే సొంత బేస్ లేదు, సొంత కార్యకర్తల యొక్క ఆదరణ అభిమానం లేదు, అన్ని కులాల్లో ఆదరణ అభిమానం లేదు. ఎక్కడైతే కులాలని నెచ్చగొట్టి అద్దెట్లు ఉన్నటువంటి యువతిని ప్రేరేపించి వీళ్ళ పబ్బాలు గడుపుకోవడం కోసం మాత్రమే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఒక ఉద్యమం నిర్వహణ చేశామంటే ఆ ఉద్యమాన్ని నిజాయితీగా కార్యరూపం దాల్చే విధంగా నడిపించగలిగేటువంటి నిజాయితీ ఉంటేనే మీటింగులు పెట్టాలి తప్పించి అదే విజయవంతం అవుద్ది, సక్సెస్ఫుల్ అవుద్ది. ఇట్లా పదవుల కోసం కులాలు రెచ్చగొట్టి వాళ్ళ హోదా గురించి వాళ్ళ నాయకుడి దగ్గర మెప్పు పొందడం కోసం కులాలను రెచ్చగొట్టి నువ్వు శ్రీకాకుళంలో కూర్చో, కాకినాడలో కూర్చో, తిరుపతిలో కూర్చో, ఒరిగేదేమీ లేదు. నీ పార్టీలో ఉన్న 20 మందో 30 మందో 50 మందో నాయకులు, మీ వెనకమాల జనం ఎవరు లేరు, కాపు యువతేమీ లేదు, కాపు మహిళలు ఎవరో లేరు, మీ వెనకమాల వచ్చేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కనుక నేను రోజున మీరు డమ్మీలుగా తయారవ్వకుండా ఉండటం కోసం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి ఒక కుట్రని ఈ రోజున రూపొందించి చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకని ఇప్పటికైనా మీ ఒక నియోజకవర్గాల్లో మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎన్నికైన తర్వాత దద్దమ్మల్లాగా సవటాల్లాగా మీరు 2019 నుంచి 24 వరకు ఒక్కసారైనా నోరెత్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగలిగారా? ఏ రోజైనా మాకు మంత్రుల్లో మాకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే మా జాతికి, మా కులానికి, మా కులంలో చదువుకున్నటువంటి విద్యార్థులకి, యువతకి ఉద్యోగాలు లేవు, మేము లాస్ అవుతున్నాం, నష్టపోతున్నాం అని ఏ రోజునైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడగగలిగారా మీరు? మరి ఈరోజు ఎందుకు ఆయన ఉన్నాడు, ముద్రగడ్డ గారు, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మాత్రమే కుల ఉద్యమం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 5 సంవత్సరాలు నోరు పడిపోయింది, పెరాలసిస్ వచ్చింది, మాట్లాడలేకపోయాడు. చెప్తుంది ఏంటి? అన్ని కులాలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బాగుండాలి, యువకులు బాగుండాలి, వాళ్ళకి ఉపాధి కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి, ఈ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, దానికి మీరందరూ సహకరించండి, కులాల మధ్యలో శిక్షలు పెట్టి గొడవలు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్పించొద్దని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటే, మీరు ఇవాళ రేపు తిరుపతిలో కూర్చుంటాం, తర్వాత నెల్లూరులో కూర్చుంటాం. ఎవరికి కావాలి? కూర్చొని చర్చించుకోవడం అంటే ఎవడొద్దంటాడు? కానీ మిమ్మల్ని వస్తున్నారు. ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా చదువుకున్నటువంటి వాళ్ళు, పూర్వంలాగా చదువు సంధ్య లేకుండా మీ వెనకమాల జెండా పుచ్చుకొని తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఎవరికీ లేదు. అందుకని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఎప్పుడు కూడా నిరంతరం కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రశ్నించండి, ఒప్పుకుంటారు. 5 సంవత్సరాలు ఫిన్నప్ సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కాపులకు ఏం కావాలని అడిగింది లేదు, రిజర్వేషన్ అడిగింది లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి వస్తేనే రిజర్వేషన్లు గుర్తొస్తాయి, నిధులు గుర్తొస్తాయి, విధులు గుర్తొస్తాయి. ఇది దుర్మార్గమైనటువంటిది. మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల పైన ఉన్నటువంటి ఓటర్స్ కానీ 5.5 కోట్ల మంది ప్రజలు కానీ అసహించుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోండి. దీనివల్ల మీకు ఉపయోగం లేదు, మీ రాజకీయ మనుగడ కూడా కోల్పోయే పరిస్థితికి మీరు వస్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున తెలంగాణలో
ఒక పక్కన కవితమ్మ మాట్లాడుద్ది, ఒక పక్కన నేషనల్ పార్టీకి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఉంటాడు. మీరు హైదరాబాద్ రండి, పండగలకు రండి, ఉత్సవాలకు రండి, అంతేగాని మీరు సెక్రటరీకి వస్తామంటే ఒప్పుకోమంటాడు. సెక్రటరీకి ఆయన ఎందుకు వస్తాడు? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా ఓటేసి ఆయన గెలిపిస్తే అక్కడ మా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు అసెంబ్లీకి వస్తారు, లేకపోతే రేపు కార్పొరేషన్ ఆఫీసులకు వెళ్తారు. రేపు జరిగేటువంటి 3 కార్పొరేషన్ ఎలక్షన్స్కి పోటీ చేస్తే అక్కడ వాళ్ళే పోటీ చేస్తారు, అక్కడ ఉన్నటువంటి పౌరులే ఓట్లు వేస్తారు. మీరెవరు రావద్దంటానికి? మీ అయ్య జాగిరి అది ఏమన్నా తెలంగాణ ఏమన్నా పాకిస్తాన్లో ఉందా? ఇవాళ కనీసం ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఒక నేషనల్ పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజున కవితమ్మ మాట్లాడుద్ది, మీరు అక్కడ రండి, ఇక్కడ రండి, సెక్రటరీకి వస్తే ఒప్పుకోమంటాడు. నువ్వెవడు ఒప్పుకోపోతానికి? ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళే వస్తారు. నీ అయ్యా 10 సంవత్సరాలు తెలంగాణ సాధించారని ఆ రోజు అందరూ సహకరించడం వల్ల తెలంగాణ వస్తే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నీ అయ్య ఉన్నాడు. నీ అయ్యని ఎవరైనా వద్దన్నారా? అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల యొక్క స్వేచ్ఛ, ప్రజల యొక్క హక్కు. కానీ ఒక సెలబ్రిటీ అయినటువంటి, ఒక ప్రజాదరణ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిని మనం విమర్శిస్తేనే అది పేపర్లో కానీ మీడియాలో కానీ అలచరవుద్ది. తద్వారా మనం మన నాయకత్వాన్ని పెంచుకోవచ్చు, పాపులర్ అవ్వచ్చు, పబ్లిసిటీ అవ్వచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి వ్యాఖ్యల్ని ఎవరు కూడా నమ్మరు, విశ్వసించరు అనేది తెలుసుకోవాలని తెలంగాణ నాయకులకు చెప్తా ఉన్నాం. భారతదేశంలో ఓటు ఉంటే ఎక్కడైనా పోటీ చేసేటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది. నువ్వెవరు చెప్తాకి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పాకిస్తాన్ లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి, చైనా నుంచి వచ్చినటువంటి ఇంపోర్టెడ్ అయినటువంటి నాయకుడా, లేదా బంగ్లాదేశ్ నుంచి వచ్చాడా? ఇప్పటికైనా రాజకీయాలు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నది రికార్డ్ అవుతుంది. ఒక నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పిసిసి అధ్యక్షుడు మాట్లాడటం చాలా ఘోరమైనటువంటిది. అంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో ఉండదా? వాళ్ళకి ఎక్కడ పోటీ చేయరా? ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయరా? ఇట్లాంటి పనికిమాలిన పనులు మానుకొని ప్రజలకు మంచి సందేశం ఇచ్చి రాబోయేటువంటి తరాన్ని ఏ రకంగా బాగు చేయాలి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఏ రకంగా కల్పించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు వివిధ రూపాల్లో కడుతున్నటువంటి పన్నులు, ట్యాక్సీల ద్వారా మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా మనం మేలు చేయాలి, విద్య, వైద్య రంగాల్లో మనం ఏం కల్పించాలి అనేది ఆలోచన చేయకుండా ఈ రోజున ఒక పక్కన జ్యుడిషియల్ని చెడగొడుతూ ఉన్నారు, ఒక పక్కన లా అండ్ ఆర్డర్ని చెడగొడుతూ ఉన్నారు. దాంతో పాటుగా రాబోయేటువంటి యువతి యువకుల్ని చెడగొట్టి మంచి కల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా చెడు కల్చర్ని అలవాటు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి నాయకుల్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి అనేటువంటి పేలాపనలు మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం.